Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, మనం టాప్ 20 క్వశ్చన్స్ అనేది చెప్పుకుంటున్నాం 10th క్లాస్కి సంబంధించి. ఆల్రెడీ 9 పార్ట్స్ అయ్యాయి. దిస్ ఈజ్ 10th పార్ట్. వెరీ ఇంపార్టెంట్ 20 క్వశ్చన్స్ అమ్మ. మీకు నేను చెప్పినటువంటి ఈ 20 క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే అప్ టు 70 వరకు మ్యాథ్స్లో మార్క్స్ వస్తాయి. 70 రావాలని రూల్ లేదు, అప్ టు 70 మ్యాక్సిమం 70 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ క్లియర్గా చూసుకోండి. ఈ క్లాసెస్ అయితే పెయిడ్ క్లాసెస్. 600 మీరు పే చేస్తే ఈ 20 క్వశ్చన్స్తో పాటు మీకు ఫైనల్ టచ్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అందులో 58 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ చెప్తాము. ఈ 20 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా వీడియో క్లాసెస్ అనేది డీటెయిల్డ్గా ఇస్తూ దానికి మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్స్తో పాటే మెటీరియల్ కూడా ఇవ్వటం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీగా క్లాసులు చెప్పాను. కావాల్సి వస్తే మీరు ఫస్ట్ వీడియో చూడండి. అందులో రూట్ 2 అనే సమ్ చెప్పుకున్నాం 8 మార్క్స్కి. ఎంత ఈజీగా చెప్పానో అంటే ఒక్కటి వస్తే రూట్ 2 వస్తే ఆడు ఏ క్వశ్చన్ ఇచ్చినా రూట్ 3, రూట్ 5, రూట్ 7 ఏది ఇచ్చినా చేయగలిగేటట్టు క్లియర్గా చెప్పడం జరిగింది. మీకు కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను, వెళ్ళి చూడండి. లేదా ప్లేలిస్ట్లోకి వెళ్తే ఆన్లైన్ క్లాసెస్ ఫర్ 10th క్లాస్ అని ఉంటుంది. అక్కడ ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. ఓన్లీ పెయిడ్ చేసిన వాళ్ళకి అంటే పేమెంట్ చేసిన వాళ్ళకి అన్ని పార్ట్స్ వస్తాయి, పేమెంట్ చేయని వాళ్ళకి కొన్ని పార్ట్స్ వస్తాయి. అందులో ఫస్ట్ పార్ట్ అయితే మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో క్లాసెస్. ఇందులో కూడా ఒక క్వశ్చన్ అయితే 4 మార్క్ క్వశ్చన్ నేను చెప్తాను. మరి ఆల్రెడీ 4 మార్క్ క్వశ్చన్స్ 5 చెప్పడం జరిగింది. ఇప్పుడు 6th క్వశ్చన్ 100% ఈ క్వశ్చన్ పబ్లిక్లో వస్తుంది. 100% వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అదేంటో చూడండి. ఈ క్లాసెస్ నచ్చితే పేమెంట్ చేసి నా మొబైల్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. మొబైల్ నెంబర్ 9989669395. పేరేమో ఆర్ రమణ అని వస్తుంది. ఓకేనా? ఫోన్ చేసి ప్రతిసారి విసిగించొద్దమ్మా దయచేసి, ఎందుకంటే చాలా ఫోన్స్ వస్తున్నాయి. మన దగ్గర అన్ని మెటీరియల్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 580+ మార్క్స్ వచ్చినటువంటి మెటీరియల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వాటి కోసం చాలామంది కాల్ చేస్తున్నారు. ఒకవేళ ఆ డీటెయిల్స్ కూడా మీకు కావాలి అనుకున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోలో చెప్తాను, అవి కూడా వినండి. సో విన్నారు కదా. ఆ మెటీరియల్స్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే ఇదే నెంబర్కి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. లాస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంకర్ కూడా మన ఫాలోవరే. మరి ఈ వీడియోలో ఒక 4 మార్క్ క్వశ్చన్ 100కి 100% పబ్లిక్లో వచ్చే క్వశ్చన్ 6th క్వశ్చన్ క్రింద ఇక్కడ చెప్దాము. ఇందులో మన 6th క్వశ్చన్ ఆప్షన్ 3 ఇచ్చాను. అందులో ఆ 6th క్వశ్చన్లో 3 ఇచ్చాను. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, write the formula to find the mean of a group data using assumed mean method and explain each term అన్నాడు. అంటే మీన్ యొక్క ఫార్ములా అమ్మ. ఇక్కడ మీన్కి మనకి 3 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, అలాగే 2 డీవియేషన్ మెథడ్, 3 స్టెప్ డీవియేషన్ మెథడ్. ఏదైనా అడగొచ్చు. ఈ డైరెక్ట్ మెథడ్ ఏంటంటే x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi. అలాగే డీవియేషన్ మెథడ్ ఏంటంటే x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi. స్టెప్ డీవియేషన్ ఏంటంటే x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. ఇది ఫార్ములాస్. అయితే ఇందులో ప్రతి టర్మ్ గురించి మీరు రాయాలి. నేను ఇక్కడ ఏ టర్మ్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించినటువంటి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు పీడిఎఫ్లో ఇచ్చాను. ఎవరైతే క్లాసెస్ తీసుకున్నారో వారికి ఆన్సర్లో పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్లో ఒకసారి ఇవి చూసుకోండి. ఇప్పుడు ఓవరాల్గా నేను చెప్పేస్తాను. ఈ క్లాసెస్ తీసుకోలేని వారు ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు నేను ఓవరాల్గా చెప్పిన వాటిని నోట్ చేసేసుకోండి. ఎక్స్ బార్ అంటే మీన్ అమ్మ. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మీన్. ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూస్, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ. అలా రాస్తే చాలు. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మీన్, ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు మిడ్ వాల్యూస్, ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫ్రీక్వెన్సీ. ఓవర్. ఇక్కడ రండి. సేమ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మీన్. ఇక్కడ ఏ వచ్చింది, దీన్ని ఎజ్యూమ్డ్ మీన్ అని కూడా అంటాము. డీవియేషన్ మెథడ్ లేదా ఎజ్యూమ్డ్ మెథడ్ అని కూడా అంటాము. ఎందుకు అంటే ఇక్కడ ఒక మీన్ని మనము ఎజ్యూమ్ చేస్తాము కాబట్టి దాన్ని ఎజ్యూమ్డ్ మీన్ అని కూడా అన్నాము. ఇక్కడ ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్. ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్.
అలాగే ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, డిఐ అంటే డీవియేషన్. దానికి ఫార్ములా కూడా ఉంది, రాసుకోవాలి. డిఐ ఈజ్ ఈక్వల్ టు డీవియేషన్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఇది కూడా ఫార్ములా డీవియేషన్కి, అది కూడా రాసుకోవాలి. నేను క్లియర్గా నోట్స్లో ఇచ్చాను, ఆల్రెడీ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, లేని వాళ్ళు మాత్రమే రాసుకోవాలి. అలాగే ఇక్కడ సేమ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మీన్, ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అజ్యూమ్డ్ మీన్, ఎఫ్ఐ ఫ్రీక్వెన్సీ, యూఐ కూడా డీవియేషన్ అనమ్మా, కాకపోతే ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. దీనికి ఇది ఫార్ములా, దీనికి ఇది ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. మరి ఇక్కడ హెచ్ అంటే క్లాస్ సైజ్ లేదా క్లాస్ విడ్త్, ఏదైనా పర్వాలేదు, క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ విడ్త్. ఇది ఇలా మీరు ఈ ఫార్ములా రాసి ప్రతి దానికి రాస్తే 4 మార్క్స్. ఇన్ కేస్ 4 మార్క్స్ క్వశ్చన్ మిస్ అయితే ఎట్టి పరిస్థితిలో 2 మార్క్స్కి వచ్చి తీరుతుంది, మ్యాక్సిమం 4 మార్క్స్ వస్తుంది. ఇది మీన్కి సంబంధించి 3 ఫార్ములాస్ అమ్మ. ఇంకా మీడియన్ ఉంటుంది, మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా, ఇవంతా గ్రూప్ డేటాకే. మీడియన్ ఏంటంటే మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ అమ్మ. ఇది మరి ఇక్కడ ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఎవరికైనా అవసరమైతే రాసుకోండి, మెటీరియల్స్ తీసుకుంటే నో ప్రాబ్లం, ఓకేనా. సిఎఫ్ అంటే ముందు ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. సిఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్, ఓకేనమ్మా. ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. హెచ్ అంటే క్లాస్ సైజ్ ఆర్ విడ్త్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ అబ్జర్వేషన్, ఇది ఓకేనా. అలాగే మోడ్ ఈజ్ ఈక్వల్ ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. ఇది ఫార్ములా. ఇక్కడ జాగ్రత్తగా రాయాలి. చాలామంది ఫార్ములాస్ ఏం చేస్తానంటే ఈ ఫార్ములా ఉందా ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ఎన్ పెడతాను, ఇది తప్పు. ఎల్ సపరేట్, ఇక్కడ కూడా ఎల్ సపరేట్, దీనికి మాత్రమే బ్రాకెట్, దీనికి మాత్రమే f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. మరి ఇక్కడ ఇవేంటి అంటే చూడమ్మా, ఇది ఆర్డర్ ఎలా వస్తుంది, f0 f1 f2. ఇది అంటే ఇక్కడ f1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, క్లియర్గా రాసుకోండి, నోట్స్ ఉన్న వాళ్ళు అక్కడ రాసుకొని అవసరం లేదు. f0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. అలాగే f2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, అంటే తరువాతది అని దాని అర్థం, ఓకేనమ్మా. f1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, f0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్, f2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. అలాగే ఎల్ అంటే ఇక్కడ లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్. అలాగే హెచ్ అంటే క్లాస్ సైజ్ లేదా క్లాస్ విడ్త్. అయితే ఇక్కడ మీకు బై 1 గెట్ 1 ఆఫర్ అమ్మ. ఏంటి అంటే ఈ ఫార్ములా ఒక్కొక్కటి రాయగలిగితే 4 మార్క్స్. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మీన్, మీడియన్, మోడ్ పైన ఒక సమ్ము 100కి 100% 8 మార్క్స్కి ఇస్తాడు. అక్కడ అది కూడా వస్తుంది. ఆ 8 మార్క్స్కి వచ్చే సమ్ము మీను, మీడియన్, మోడ్ అనేది అద్భుతంగా చెప్పడం జరిగింది. అది కూడా కావాలి అనుకున్నట్లయితే ఒకసారి చూడండి. అది ఫ్రీగా పెట్టానా, పెయిడ్ క్లాసులో ఉందా సరిగ్గా నాకు ఐడియా లేదు. బట్ ఎవరైతే తీసుకోలేదో క్లాసెస్ తీసుకుంటే అన్ని క్లాసెస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఒక్క వీడియో మీకు చాలు, ఫస్ట్ వీడియో చూడండి. అది ఎంత డీటెయిల్డ్గా ఉందో అంతే డీటెయిల్డ్గా ప్రతి క్లాస్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఈ వీడియో క్లాసెస్ కావాలో వెంటనే పేమెంట్ చేసి తీసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి, వీలైతే స్టేటస్లు పెట్టండి. ఎందుకంటే మీకు అవసరం లేకపోయినా మ్యాథ్స్ అంటే భయపడేవారు చాలామంది ఉన్నారు. అటువంటి వారు కేవలం ఈ 20 క్వశ్చన్స్, అమ్మా 20 అని చెప్పాను కానీ ఇందులో చాలా క్వశ్చన్స్ చెప్పాను, నేను ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పాను. ఈ క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే 70 మార్క్స్ వరకు వస్తాయి. నాట్ ఓన్లీ పాస్, అప్ టు 70 వరకు మార్క్స్ అంటే మాటలు కాదు.
కేవలం 20 క్వశ్చన్స్ డీటెయిల్డ్గా ఆన్సర్స్ చెప్పాను, మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో చూసిన వెంటనే వీడియోనైతే లైక్ చేయండి అమ్మ. లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలామందికి సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్. అలా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇటువంటి ఫ్రీ క్లాసెస్ ఏవైనా మీకు నేను అప్లోడ్ చేసినట్లయితే ఏ వీడియో కూడా మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం జరుగుతుంది. ఒక 10th కాదు, ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ క్లాసెస్ కూడా అంతే అద్భుతంగా మన ఛానల్లో చెప్తాము. కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, HR మ్యాథ్స్ ఫర్ 10th క్లాస్ అని చెప్పి అందులో జాయిన్ అయిపోండి. ఏ అప్డేట్స్ ఉన్నా అందులో కూడా పెట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో HR మ్యాథ్స్ యాప్ కూడా ఉంది. HR మ్యాథ్స్ యాప్ లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో, చూడండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో కొన్ని ఫ్రీ మెటీరియల్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఈ పాస్ మెటీరియల్ కూడా అందులోనే అందుబాటులో ఉంది. వీలైతే డిస్క్రిప్షన్లో పెడతాను, లేకపోతే లేదు. కానీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ ఫ్రీ మెటీరియల్ అనే యాప్ ఆప్షన్ ఉంటుంది. అందులో ఈ మెటీరియల్ ఖచ్చితంగా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ మెటీరియల్. సో థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. ఇటువంటి మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.